నేను మాజీ సర్పంచ్, నా పేరు పీరాజీ. ప్రస్తుతం ఇక్కడ పాత సాంప్రదాయం ఏం లేదు. ఇక్కడ అప్పుడు హోలీ పండుగ అప్పుడు పిడిగుద్దులాట ఆడతారు. అదేదో ఇప్పట్లో పిడిగుద్దులాటలు మాకు వచ్చినట్టుగా మహారాష్ట్ర నుంచి. ఆ పిడిగుద్దులాటలు ఉంటే మా గ్రామానికి అంతా పంటలు బాగా పండుతాయి, ప్రజలంతా బాగుంటారు అనే ఉద్దేశంతో అప్పుడు పిడిగుద్దులాట అక్కడ నుంచి తెచ్చినారు మా పెద్దలు. మాకైతే తెలియదు, కానీ ఆ తర్వాత సాంప్రదాయపరంగా ప్రతి సంవత్సరం నడుస్తూ ఉన్నది. ఇప్పుడు కూడా ఎవరు పోలీసులు వచ్చినా ప్రభుత్వం అన్నా కూడా మేము ఆ పిడిగుద్దులాట ఆపలేము. మేము సాంప్రదాయం కొద్దిగా సాంప్రదాయం ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు అందరూ కలిసిమెలిసి ఆడుకుంటా, కుల మతాల భేదాలు లేకుండా దెబ్బలు తాగినా కూడా అక్కడ ఉన్న బూడిది కొద్దిగా రాసుకుంటే తగ్గిపోతుందని మాకు అదంతా అప్పటికి నడిచింది. ఊరి చరిత్ర 200 సంవత్సరాల చరిత్ర ఉంది, కానీ మాకేం అప్పట్లో మాకేం తెలియదు. అంటే పెద్దలు చెప్తున్నారు అంతే, మాకేమంతా ఐడియా లేదు. ఆ గడి అయితే ఉంది, బుడిది ఉంది, 3 ఎకరాలు 3.5 ఎకరాలు. అది అప్పట్లో గడి అంటుంది. మాకు అంత మాత్రం తెలుసు, అంతకంటే ఏం తెలియదు ఈ ఊరి విషయం అయితే. మనం ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న చారిత్రాత్మక గ్రామం హుంసా గురించి తెలుసుకోబోతున్నాం. ఇది నిజామాబాద్ జిల్లాలోని సాలూరా మండలంలో ఉన్న గ్రామం. పండుగలు, వ్యవసాయం, పురాతన చరిత్రతో జిల్లాలో ఈ గ్రామం ఒక ప్రత్యేక స్థానం పొందింది. హుంసా గ్రామం ప్రత్యేకమైన చరిత్రను కలిగి ఉంది. ఈ గ్రామం సుమారు 200 ఏళ్లకు పైగా రాచరికపు పాలనలో ఉంది. దీనివల్ల ఈ ప్రాంతంలో అనేక ఆచారాలు, సంప్రదాయాలు రూపుదిద్దుకున్నాయి. గ్రామ ప్రజలు తమ పూర్వపు సంప్రదాయాలను మరియు విలువలను నేటికి ఆచరిస్తూ వస్తున్నారు. శిథిలమైపోయిన పురాతన గడిని కూడా ఈ గ్రామంలో ఇంకా చూడవచ్చు. హుంసా గ్రామానికి సమీప పట్టణం బోధన్ సుమారు 13 కిలోమీటర్ల దూరంలో ఉంది. అన్ని ప్రధాన ఆర్థిక కార్యకలాపాలకు బోధన్ ముఖ్య పట్టణం. హోలీ పండుగ సందర్భంగా పిడిగుద్దుల ఆటను ప్రత్యేకంగా జరుపుకుంటారు ఈ గ్రామ ప్రజలు. ఈ ఆటలో పల్లె ప్రజలు, ముఖ్యంగా యువకులు, ఒకరిని మరొకరు పట్టుకొని స్నేహపూర్వకంగా పలు చోట్ల పిడిగుద్దులు ఇవ్వటం మొదలు పెడతారు. ఇది ఒక ఆప్యాయతను, స్నేహాన్ని ప్రతిబింబించే ఆచారంగా కొనసాగుతూ వస్తుంది. ఈ గ్రామం మంజీరా నదీ తీరంలో ఉంది మరియు ఈ నదికి ఇక్కడ ఎప్పుడు నీరు ఉండటం వల్ల గ్రామం వ్యవసాయంలో బాగా అభివృద్ధి చెందింది. నది ఆధారంగా వ్యవసాయాన్ని నిర్వహిస్తూ రైతులు మంచి పంటలను పండిస్తారు. నది దగ్గరగా ఉండటం వల్ల పొలాలకు సరిపడినంత నీరు అందటంతో పాటు భూసారం కూడా బాగా ఉంటుంది. ఇది పంటల పెరుగుదలకి ఎంతో సహాయపడుతుంది. హుంసా గ్రామం ప్రధానంగా రైతుల గ్రామం. ఇక్కడ రైతులు ప్రధానంగా వరి, చెరకు, సోయా, అరటి, బొప్పాయి మరియు కూరగాయల వంటి అనేక రకాల పంటలను పండిస్తారు. ఈ పంటల వల్ల రైతులు ఆర్థికంగా బలంగా ఉన్నారు మరియు గ్రామంలో ఆర్థిక స్థితి బాగా మెరుగవుతుంది. ఇక్కడి రైతులు కష్టపడి వ్యవసాయంలో మంచి దిగుబడులు సాధిస్తున్నారు. హుంసా గ్రామం ఒక చారిత్రాత్మక ప్రదేశం మాత్రమే కాదు, ఇది సంప్రదాయాన్ని, సంస్కృతిని, వ్యవసాయాన్ని ఒకే చోట కలిగి ఉందనడానికి చక్కని ఉదాహరణ. మంజీరా నదీ తీరంలో గ్రామం ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉన్నందున ఇది పర్యాటకులకు కూడా ఆకర్షణీయంగా ఉంది. గ్రామ ప్రజలు తమ సంప్రదాయాలను కాపాడుకుంటూ శాంతి సామరస్యాలతో జీవిస్తారు.
తమ పిల్లల భవిష్యత్తు కోసం అహర్నిశలు శ్రమిస్తారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి సహకరిస్తున్నారు. మొత్తం మీద ఇప్పుడు సోయా, శనగ, మళ్ళా కంది, మినుములు, పెసర్లు, అరటి, పసుపు, బొప్పాయ, మళ్ళంటే ఇక్కడ పండించే పంటలు ఈసారి కొద్దిగా రైతులు కొత్త విధానానికి తంబాకు అనే పంటను కూడా మా దగ్గర పెట్టడానికి ఇప్పుడు ఒక 10 ఎకరాలు పెట్టారు సార్. ప్రతి ఒక్క పంటకి మా నేలలు అనుకూలమైన నేలలు. మా నేల లోపల ఉండే ఈ మంజీరా రివర్ పక్కన గ్రౌండ్ వాటర్ కూడా 40 ఫీట్లు డెప్త్, 40 నుంచి 45 పైన ఉంటాయి సార్. వాటర్ కూడా పుష్కలమైన వాటర్ ఉంటుంది. స్వీట్ వాటరు, పంటలు బ్రహ్మాండంగా మడుతాయి. అదేవిధంగా మా ఊర్లో ప్రతి విషయంలో ప్రజలు కానీ రైతులు కానీ అన్ని వేళల పనిలో నిమగ్నమై ఉండి వాళ్ళంతటా వాళ్ళు పని చేసుకొని ఇతర వ్యసనాలకు అలవాటు లేకుండా ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు మా ఊర్లో. అదేవిధంగా ఇక్కడ చూసినట్టయితే మన బర్ల షెడ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది మా ఊర్లో. ఇక్కడ మా ఊరు పటేల్ గారు వాళ్ళది ఇక్కడ ఏర్పాటు చేశారు. బర్ల షెడ్ కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. అలాంటివి 3 బర్ల షెడ్లు కూడా ఇక్కడ సాగు చేస్తున్నారు. రైతులు చాలా అంటే చాలా కష్టపడి పంట దిగుబడిలో కూడా ముఖ్యంగా వాళ్ళు కష్టపడే తత్వం అనేది చూపిస్తున్నారు. మరి అదేవిధంగా మా ఊర్లో పాడి పంటలు కానీ, మళ్ళా ఈ పాఠశాల ఆవరణం కానీ, పాఠశాల సిబ్బంది కానీ చాలా విధాలుగా మా మున్సా విలేజ్లో ఉన్నటువంటి పిల్లలకు కానీ పెద్దలకు కానీ ప్రతి ఒక్క విషయంలో వాళ్ళు మా యొక్క సలహాలు సూచనలు తీసుకొని పిల్లల్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారు. మా దగ్గర టీచర్లు లేకున్నా కూడా మేము 10th క్లాసు నడిపిస్తూ ఉన్నాము. చాలా పెద్ద విషయం సార్. మా విలేజ్ వాళ్ళు మాకు పుష్ చేసి ఎన్నో విధాలుగా మాకు సహాయ సహకారాలు అందిస్తున్నారు. చందా వేసుకొని డొనేషన్ చందా రూపంలో కూడా తీసేసుకొని డబ్బులు టీచర్లని మెయింటైన్ చేస్తూ నడిపిస్తున్నాము సార్. దేనికి ఫేమస్ అంటే సార్ ప్రతి విషయంలో ఉన్నది సార్. ఎందుకంటే మా దగ్గర పంటలు కూడా అలానే పండుతాయి, మా దగ్గర పండుగలు కూడా అలానే జరుపుకుంటారు. ఇక్కడ విశేషం ఏంటంటే హోలీ పండుగని చాలా బ్రహ్మాండంగా జరుపుకుంటారు సార్. ఎక్కడా లేనటువంటి పిడిగుద్దులాట అనే ఒక ఆట ఇక్కడ నిర్వర్తిస్తారు సార్ ప్రతి ఏటా. అది హనుమాన్ మందిరం ఆవరణంలో, ఈ పాత హనుమాన్ మందిరం ఆవరణంలో జరుపుకుంటారు హోలీ రోజు. చాలా ప్రసిద్ధి చెందిన ఆట మాకు అది పెద్ద పండగ హోలీ పండగ. ఎక్కడ ఉన్న మా ఊరోళ్ళు గ్రామస్తులు అందరూ పిల్లలు పెద్దలు ఎక్కడ ఉన్నా వేరే ఊర్లో ఉన్నా కూడా వచ్చి ఆ యొక్క పండగని జరుపుకొని వెళ్తారు సార్. గతంలో ఉన్నటువంటి షుగర్ ఫ్యాక్టరీ కారణాల వల్ల మాకు SBI వాళ్ళు లోన్ ఇస్తుండే. ఇంతకుముందు చెరుకు క్రాప్ పెట్టినామంటే వాళ్ళు క్రాప్ పెట్టే ముందర కూడా లోన్ ఇచ్చేసి మాకు క్రాప్ పెట్టమని ఫ్యాక్టరీ నుంచి ఆర్డర్స్ ఇచ్చి బ్యాంకులు మాకు రుణం ఇచ్చి, తర్వాత పంట పండించిన తర్వాత షుగర్ కేన్ బాగా పెద్ద పంట సార్. అది లక్షల కోట్లలో పంట. ఇక్కడ మొత్తం 75% షుగర్ కేన్ ఉంటుండే. అది చాలా పెద్ద అమౌంట్ అది. అందుకోసము గతంలో ఈ నిజాం షుగర్ ఫ్యాక్టరీ బోధనలు చాలా ఉన్నప్పుడు ఈ బ్యాంకులు కానీ ఈ రైతుల పంట పండించిన డబ్బులు కూడా ఆ బ్యాంకులలో పడుతుండే. చాలా బ్రహ్మాండంగా ఈ యొక్క అభివృద్ధి అనేది జరిగింది. అందువల్లనే మా దగ్గర ఈ ప్రైవేట్ బ్యాంకు ఏదైతే ఉందో HDFC, ఆ బ్యాంకు రావడానికి మెయిన్ కారణం మా దగ్గర పెద్ద పంటలు ఉంటుండే, డబ్బులు కూడా ఎక్కువ వస్తుండే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఇంకా షేర్ చేయండి. థ్యాంక్ యూ.